ఇప్పుడు సందీప్ వంగ గారు అది ఎలా పెట్టాడు ఏం పెట్టాడు అని నేను నా డిస్కషన్కి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆయన ఒక సినిమా పోస్టులు పెట్టాడు కానీ ఒక అమ్మాయి పోస్టులు పెట్టలేదని గుర్తుపెట్టుకోవాలి. సినిమా పోస్టులు పెట్టాడు అంటే సినిమా పోస్ట్ పెట్టేదో ఆ సినిమాకి అది అవసరం పడుతుందేమో, ఆ సినిమాకి అది అవసరం పడుతుందేమో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సార్ నిన్నటి వరకు వస్తున్న వివాదాల్లో మనం చూడొచ్చు, అమ్మాయిలు ఎలా ఉన్నారో చెప్తున్నారు, అబ్బాయిలు ఎలా ఉండాలనేది కూడా చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి పోస్టర్లు ఎందుకు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మ, ఒకటి సినిమా అనేది వేరు, నిజ జీవితం అనేది వేరు. 2 గంటల ఎంటర్టైన్మెంటు. ఆ ఎంటర్టైన్మెంట్లో మళ్ళా చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్లో భార్య కాకపోదు, చెల్లి క్యారెక్టర్ వేసే చెల్లి కాదు, అలాగే తల్లి క్యారెక్టర్ వేసే తల్లి కాదు. ఎందుకంటే అది ఒక మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక 2 గంటలు మనం సినిమా తీస్తున్న ఒక సినిమా. ఆ సినిమా డైరెక్టర్కి ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకోవడానికి అవకాశం. ఫస్ట్ నైట్ అని పెడతారు, ఫస్ట్ నైట్లు అన్నీ అయిపోతాయమ్మా? కాదు కదా. మనం అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. సినిమా అది, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలా, మనం చక్కగా ఉండాలా, అందంగా ఉండాలి కానీ అందవికారంగా ఉండకూడదు. దయచేసి ఎదుటి వాళ్ళని మన ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అది మగవాళ్ళవని ఆడవాళ్ళవని అందరినీ మీరు మొత్తం టోటల్గా వేరే రకంగా చూడకుండా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మనం చూసుకుంటే ఏ గొడవలు రావు, ఏ అల్లర్లు రావు, ఏ ఆలోచన రాదు. దయచేసి మనందరం మన ఇంట్లో పిల్లల్లాగా చూడండి. రేపు మీ భార్యని మీ భార్యలా చూడండి, మీ చెల్లిని బయట వాళ్ళందరినీ మన చెల్లుల్లా చూడండి. నేను ఆడపిల్లలకి చెప్తున్నాను, మగ పిల్లలకి చెప్తున్నాను, దయచేసి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి.